దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. నమస్కారం అండి. వెల్కమ్ టు దూత మీడియా. తెలుగు ఇండస్ట్రీలో ఒక పెద్ద మనిషి అన్నా, పెద్దన్నయ్య అన్నా, పెదరాయుడు అన్నా అందరూ చిరంజీవి సార్ని గుర్తు చేసుకుంటారు. ఏ ఫంక్షన్కైనా ఆయనే పిలుస్తారు. ఏదైనా గొడవ జరిగితే కూడా ఆయనే అటు ప్రభుత్వం సైడ్కి వెళ్ళినా లేకపోతే ఇంకో సైడ్కి వెళ్ళినా ఏదో మొత్తం మీద ఆయనే పెద్ద మనిషిలాగా అందరూ చూస్తారు. ఆ వివాదానికి ఆయనే ఒక కన్క్లూజన్ ఏదో అంటారు కదా, అలాంటిది ఇస్తాడు. కానీ ఇప్పుడు అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఆయన మెగా కాంపౌండ్లోనే గొడవలు ఎక్కువ అవుతూ ఉన్నాయి. చాలా ఏమంటారు, చాలా లేనిపోని మాటలు వస్తున్నాయి. అందరూ ఏదేదో కథలు చెప్పుకుంటున్నారు. అందుకే అసలు ఇంతగా గొడవలు పెరగటానికి ఏంది, దీని గురించి అసలు కథలు ఉన్నాయా అంటే మీకు కథ చెప్తీయాల, జరిగిన కథ చెప్తానండి. మన ఈ మధ్య ఈ మెగా కుటుంబానికి సంబంధించి ఓ పెద్ద ఆయనతో మాట్లాడా. ఏం సార్ ఈ గొడవ, అసలు ఇది ఇంతేనా, వీళ్ళు ఇలాగే ఉంటారా ఏంటి కథ అని ఆయన చెప్పుకొచ్చాడు. ఏంటంటే మన బన్నీబాబు ఆ మధ్య ఎలా వచ్చినప్పుడు ఒక అబ్బాయికి సపోర్ట్ ఇచ్చారు కదా, ఇద్దరు కలిసి బెంగళూరులో ఏదో వ్యాపారం చేశారట. కలిసి దానికి సంబంధించిన లెక్కలు కూడా ఈ ఆడిటర్లు అంటారు వాళ్ళకి ఇచ్చారట. ఆ సమయం అరవింద్ గారికి మీ పిల్లకాయ ఇలా వ్యాపారం చేస్తున్నాడు తెలుసా అంటూ అడిగాడట. పాపం తండ్రి కదా మన అరవింద్ సార్, ఇదేంది నాకు చెప్పకుండా మన బన్నోడు ఇట్లా చేశాడంటే పిత్రపోయే, నాకు తెలియకుండా ఏం తప్ప ఇదంతా అనుకునే బన్నీబాబును పిలిచి అడిగాడట. యారా ఏంద్రయ్యా ఇదని. మనోడు చెబుదామనుకున్నానులే అని ఏదో నసుకుతూ బదులు ఇచ్చాడట. ఇక మన అరవింద్ సారు ఇక బావ మరుదులు బాగా క్లోజ్ కదా, పెద్ద ఆయన చిరంజీవి సార్కి చెప్పాడంట. ఇలా చేస్తున్నాడు మన బన్నోడు, రోంత కనుక్కో ఏంటో అని చెప్పాడు. ఇంకా చిరంజీవి సారు ఇంకా బాగా చనువు కదా, బన్నోడిని పిలిచి, బన్యా ఏంది అవి అయితే చక్కగా హైదరాబాద్లోనే చేసుకోవచ్చు కదా, మీ తాతగారు రామలింగయ్య గారు స్టూడియో అప్పుడేదో అది ఇది అన్నో దాన్ని డెవలప్ చేసుకో, అందరికి బాగుంటుంది, కొంతమంది ఉద్యోగాలు ఇస్తే నీకు మంచి పేరు వస్తుంది. ఇప్పటికీ సినిమా పనులకు అందరూ మద్రాసు పోతా ఉన్నారు అంటే దానికి మనోడు ఆ సినిమాలో పుష్పలో ఒక డైలాగ్ ఉంటుంది, ఈ కాలు నాదే, ఈ కాలు నాదే, నా కాలు మీద నేను వేసుకుంటే నీకేంది అన్నట్టుగా నేను కూడా ఎదగాలిగా అని కొంచెం ఇదిగా, అంటే ఉడుకు రక్తం కదా, ఏదో ఇదిగా చెప్పాడంట. మన పెద్ద ఆయనకు అర్థమైందట. ఎదగాలి అనుకుంటే ఎవరు ఆపుతారు చెప్పు, మంచిది కదా. కానీ అబ్బాయి లాంగ్వేజ్గా ఇది నచ్చక అనవసరంగా ఎందుకు గెలికాను రయ్యా, వీడు పిల్లకాయ కాదు ఇప్పుడు పెద్దకాయ అయిపోయినాడు అనేసి ఏదో కొంచెం మనం పెద్ద ఆయన కూడా కొంచెం మనసు సివ్వుకొని పక్కకు వచ్చాంట. ఆ తర్వాత తూరి మధ్యాహ్నం పూట కూడు తిందామని ఏదో రమ్మని బన్నీబాబును కుటుంబంలో అందరూ పిలిచారట. మనోడేమో మధ్యాహ్నం అయినా రావటం లేదంట. చూసి శరణ్ బాబు ఫోన్ చేశాడంట. ఏంద్రయ్యా నువ్వు రావు, నీకోసం అమ్మ అదే సురేఖమ్మ మీ అత్త రకరకాల వంటలు చేసింది, నోరు ఊరుతని, నువ్వు రారా అందరం కలిసి కూర్చుని తిందాం అది ఇదంటే వాడినోడు సీరియస్ అన్నాడంట ఫోన్లో. ఒరి స్వామి నీకు దండం రా అయ్యా, పోయా నాయన నేను రానురా మీ ఇంటికి అన్నాడంట. వస్తే మీ నాయన సాగు కొడుతున్నాడు, క్లాసులు బీగుతున్నాడు అన్నాడంట. నేను రాను పోబా అన్నాడంట. పాపం అటు శరణ్ బాబు కూడా మనసు చివుకుమంది. పెళ్ళాం మాటే కాదు, మన కన్నోళ్లను మన మంచి కోరేవాళ్ళని కూడా కొంత గౌరవించాలి కదా. కానీ మన బన్నోడు చేయి దాటిపోయాడనే శరణ్ బాబు కూడా అర్థమైంది. ఇంకా ఆ తర్వాత నేను చెప్పను అవసరం, పుష్ప సినిమాకి ఎంత గొడవ అయిందో అందరూ స్పందించారు, కానీ శరణ్ బాబు పెద్దగా పట్టించుకోవాలా. ఆ తర్వాత ఈ అల్లు ఆరి మీద ఒకటి తయారైంది, ఇప్పుడు వాళ్ళకి మండిందంట. ఆ కోపం గేమ్ చేంజర్ సినిమా మీద చూపించారు, చరణ్ బాబును బాధ పెట్టారు. మన ఈ మధ్య ఫంక్షన్లో కూడా ఈ అల్లు అరవింద్ సార్ ఏదో దిల్ రాజుని ఆట పట్టిస్తూ మాట జారాడు. ఇండైరెక్ట్గా గేమ్ చేంజర్ సినిమా అంటనేసాడు. మళ్ళీ ఇది కూడా అగ్గికి ఆ అగ్గిలో ఆజ్యం పోసినట్లేగా. ఏదంటే సర్దుకుంటారులే అనుకుంటే ఎవరో ఒకరు నోరు జాతో ఈ తగాదలో పెద్దగా చేస్తున్నారు. అటు అందరూ ప్రతి ఒక్కరు ఆ మెగా కుటుంబం అల్లు ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒకటి నోరు జారుతానే ఉన్నారు. అప్పుడేమో సాయి ధరమ్ తేజ్ అన్ఫాలో చేశాడని రచ్చరచ్చ చేశారు. ఇప్పుడేమో అల్లు అర్జున్ ఏకంగా రామ్ చరణ్ బాబే ఈ పుష్పని అన్ఫాలో చేశాడట. మొత్తం మీద ఎవరు తగ్గేదేలా అంటున్నారు. ఈ అల్లు ఫ్యామిలీకి చిరు ఫ్యామిలీకి మధ్య మాత్రం సమయ గ్యాప్ బాగానే పెరిగిపోతాను. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి సమయ, అది అల్లు అర్జున్ సార్ అయినా రామ్ చరణ్ స్వామి అయినా నడుస్తుంటే పడిపోతే లేపడానికి చాలా చేతులు వస్తాయి సమయ, కానీ జీవితంలో పడిపోతే ఏ ఒక్క చెయ్యి ముందుకు రాదు, మీకు మీరే నిలబడాలి. అర్థమైందా రాజా? హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూత మీడియా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.